దేవుడు బలపరిచారు. అలాగే మరి సోదరరాజు అండి వాళ్ళ మందిరానికి వెళ్ళానండి, నేను వాళ్ళ మామగారి మందిరానికి. మరి దేవుడు అక్కడ రక్షణ పొందడానికి మరి తన ద్వారానే నేను రక్షణ పొందుతున్నాను. ఎందుకంటే చాలా బలవంతం చేసేవాడు, అందరూ కూర్చుంటున్నారు, కూర్చో రక్షణ తీసుకో అంటే అప్పుడు నాకు ఆర్థికంగా నా పరిస్థితులు బాగుండేవి కావు. అలాగే పిల్లలకు కూడా చాలా బలహీనంగా ఉంది, జ్వరం టైఫాయిడ్ జ్వరం ఉన్నప్పుడు మరి పిల్లలు బాగోలేదు, నేను రాలేనని అన్నప్పుడు కూడా నేను ఎంతగానో ఫోన్లు చేసి అందరూ కోసంలో కూర్చో అంటే మరి తన ద్వారా నేను రక్షణ పొందగలిగాను. ఎందుకంటే ఆత్మీయ స్థితిలో మేలు చేసుకుని ఎప్పటికీ మర్చిపోకూడదు. మన లోపల చిన్న మేలు చేస్తేనే దాన్ని ఎంతగానో కృతజ్ఞత కలిగి మరి పద్దాకాలు కనపడినప్పుడల్లా ఏదో రెండు కృతజ్ఞత తెలుపుతాము. అలాగే ఆత్మస్థితిలో మరి నన్ను ప్రార్థనలు ఎంతగానో బలపరిచారు. మరి మందిరంలో ఏదైనా చిన్న చిన్న భేదాలు ఉన్నప్పుడు కూడా తనే నన్ను ఎక్కువ ఓదార్చేవాడు ఫోన్ చేసి. అన్నీ తెలిసిందని నువ్వు కూడా అలా మాట్లాడదు ఇలా మాట్లాడదని ఓదార్చేవాడు. మరి ప్రతి విషయంలో కూడా ఒక స్నేహితుల్లాగా ఒక బంధువులాగా మరి ఎంతగానో ఉండేవాడు. మరి దేవుడు అలాంటి అభిమానం కలిగిన వ్యక్తులు ఇవ్వడం అనేది అసలు చాలా ఇదనమాట. ఎందుకంటే నాకు ఎవరూ లేరు వెనుక ముందు కూడా. మరి దేవుడు ఏదో ఒక రూపాన్ని ఎవరో ఒకరిని నాకు జతపరుస్తూ మరి ఎంతగానో దేవుడు సహాయం చేస్తున్నారు. మరి అంతేకాదండి, నేను పొలం విషయం గురించి దేవుడి సన్నిధిలో 3 సంవత్సరాలు కోసాడానండి. అది ఎలాగంటే మరి నాకు మా చిన్నమ్మాయి పుట్టినప్పుడు మా వారు చనిపోయారు. 3 సంవత్సరాల తర్వాత చనిపోతే నేను అప్పటి నుంచి కూడా కోర్టుకి వేసాను పొలం గురించి. మా అక్కయ్య వాళ్ళని అడిగాను, ఎవరు కూడా నాకు కనీసం మనిషి లెక్క కూడా చూసేవారు కాదండి. మరి వాళ్ళ మనస్తత్వాలు అలా ఉండేవి, మరి చాలా ఇదిగా చూసేవాళ్ళు. అయితే నేను ఒకటే నిర్ణయించుకున్నాను, దేవా మనుషుల వైపు నేను చూడదలుచుకోలేదు, నిన్నే అడుగుతాను తండ్రి. మరి నీ చిత్తమైతే నా భర్త స్వార్థం అది మేము తినాలి, నా బిడ్డలు తినాలి, మేము తినాలి, మేము అనుభవించాలని మీ చిత్తమైతే మాకు అనుగ్రహించండి అని చెప్పి 3 సంవత్సరాలు గోజాడు ప్రార్థన చేశాను దేవుడి సన్నిధిలో. చేసినప్పుడు మరి మొన్న లాస్ట్ సంవత్సరంలో దేవుడు నాకు 2000 డిసెంబర్ నెలలో పని అయ్యిద్దని చెప్పి దేవుడు చెప్పారు నాకు. ఆత్మీయ తండ్రి రూపంలో నాకు చెప్పారు. ఎలా అంటే మా బావగారు పెద్ద బావగారు ఫోన్ చేసి పద్దాక పొలం గురించి వస్తున్నావా అంటే నా మనసులో నెమ్మది లేదు, సమాధానం లేదు, అడుగు తీసి అడిగేయడానికి అవ్వట్లా. ప్రతిరోజు కూడా మందిరంలో ప్రార్థన చేయించుకుంటున్నాను. మరి సోదరాజు గారికి కూడా ఫోన్ చేసి ఇలా ఊరేస్తున్నాను ప్రార్థన చేయంటున్నాను కానీ అడుగు ముందుకు పడట్లేదు. సరే మళ్ళీ ఏం చేస్తాను, దేవుడి దగ్గర ఇంకా పోతున్నారు తండ్రి, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, నా మనసులో సమాధానం లేదు, మరి మీరు ఏం చేస్తారన్నప్పుడు దేవుడు నాకు ఆత్మీయ తండ్రి రూపంలో కనిపించి డిసెంబర్ 10వ తారీఖు కల్లా వాళ్ళే ఫోన్ చేస్తారు, నువ్వు తొందరపడుతుంది, దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించారండి. అలాగే ఈఆర్ఓ గారు ఫోన్ చేశారు 10వ తారీఖు పొద్దున్న, అంత మంచం కూడా దిగలేదు నేను. మరి 8:30 టైంలో మరి ఆ రోజు ఈఆర్ఓ గారు ఫోన్ చేసి నువ్వు ఈ రోజు వస్తున్నావా లేదా, ఈ రోజు రాకపోతే అవ్వదంటే దేవుడికి ఎంతగానో మరి ఆ రోజు వెళ్ళడం జరిగిందండి. వెళ్ళినప్పుడు మరి కాగితాలన్నీ పూర్తి అయిపోయినాయి, మొత్తం సంతకాలన్నీ కూడా. అక్కడ ఏంటంటే మా ముగ్గురు బావగారులు ఇద్దరు బావగారులు నా ఏపున్నారు, 2 బావగారులు వ్యతిరేకంగా ఉన్నారు. అన్నీ కార్యక్రమం ఇస్తాము 20 సెంట్లు అని ఇదన్నట్టు ఎవరైతుందండి వీళ్ళు విజయంకర్ గారే, మరి వీళ్ళందరూ కూడా మా చుట్టాలే. విజయంకర్ గారు అయితే బాగా గొడవాడారు నా మీద. నీకెందుకు ఇవ్వాలి అలాగా ఇలాగా అని చెప్పి చాలా గొడవ చేశారండి. కానీ నేను వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. పిల్లోని తీసుకుని నేను ఒక్కదాన్నే వెళ్ళానండి అక్కడికి. నిజంగా లోపలిగా చూస్తుంటే ఎన్ని గొడవలు, ఎన్ని హింసలు, ఎన్ని బాధలు అవుతాయో. కానీ నా దేవుడు నా పక్షాన్ని గొప్ప కార్యం జరిగించాను అక్కడ. ఎందుకంటే నేను ఒక్కళ్ళు కూడా ఒక మాట అనలేదు, చేయలేదు. మా 3వ బావగారు అయితే నా పక్షాన్ని నిలబెట్టారు. అవి ఇద్దరు కూడా మరి అత్తయ్య గారు చనిపోయినప్పుడు కూడా కాగితాలను తీసుకుని దేవుడు వాళ్ళ మనసుని మెత్తపరిచారు, వాళ్ళ ద్వారా తగిన సహాయం చేయించారు. ఆ కాగితాలను తీసుకుని మా 3వ బావగారు తోడుకోవడం దగ్గర పెట్టుకుని ఎవరు అడిగినా సరే లక్ష్మి ఇమ్మంటేనే ఇస్తావు నా మాట మాట్లాడేవాడండి. ఎందుకంటే దేవుడు నాకు అక్కడ ఎవరు లేరు కాబట్టి వారి హృదయాలను తెచ్చి వారిని అక్కడ బలపరిచారు దేవుడు. మరి అలాగే గొప్ప కార్యాలు జరిగించారు. మరి ఆ పొలం అయితే సంతకాలు అన్నీ అయిపోయినాయి. నేను చేసిన తప్పేంటంటే అయిపోయింది కదా అన్నట్టుగా మళ్ళీ ప్రార్థించడం మానేస్తానండి. కానీ అవి ప్రభుత్వం మానేసరికి పాస్బుక్ దాకా వచ్చి అయిపోయింది. మరి దేవుడు ఆ పాస్బుక్లు కూడా మంచి ఎందుకు రావాలి, రిజిస్టర్ జరగాలి, అది జరిగితే సొంతలు కొనుక్కుంటామని నా ఆశ. మరి అందుకే
దేవుడు ఇప్పటి నుంచి సంఘ వార్తల్లో మరి పెట్టిస్తున్నాను. ఎందుకంటే అనుకోవచ్చు ఆర్థికంగా పరిస్థితులు బాగోలేదని అంటున్నారు, మరి ఇల్లు ఎలా కొంటారని. దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా. ఎందుకంటే నాకు ఆ విశ్వాసం ఉంది. నేను దేవుళ్ళో ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మరి మేలులు పొంది ఉన్న దాన్ని నేను దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తారు. అలాగే కాదు, మరి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా కానీ మరి వ్యతిరేకంగా కానీ చాలా శోధించబడ్డాము. అందుకే ప్రార్థన పెట్టించే 7 వారాలు కూడా మరి అంజలి గారికి నేను చెప్పినప్పుడు కూడా అంజలి గారు పెట్టిద్దామని అన్నారు. మొదటి వారంలోనే దేవుడు నాకు చక్కటి కృప ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాము. వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను, ప్రతిసారి బాధపడేదాన్ని. ఎందుకంటే అయ్యో అనవసరం ఇల్లు ఖాళీ చేసి నేను ప్రార్థనలు ఆత్మీయంగా బాగా ఎదిగాను ఆ ఇంట్లో. ఎందుకంటే వేకుజాము లేసి తెల్లవారుజాము 3ంటికే ప్రార్థన చేసేదాన్ని, మధ్యాహ్నం చేసేదాన్ని, సాయంత్రం చేసేదాన్ని. ఆత్మీయంగా ఎంతగానో బలపడ్డాను ఆ ఇంట్లో. నాకు ఎందుకో ఆ ఇంటి మీద అది అద్దీ లేనప్పటికి కూడా ఒకలాంటి మమకారం ఏర్పడింది. మరి దేవుడు మళ్ళా గృహాన్ని నాకు ఇచ్చారు. మరి నేను బాగుంటాను అన్న నమ్మకం, విశ్వాసం నాలో ఉంది. దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి నన్ను బలపరచాలి. అలాగే అల్లుడు కుటుంబంలో కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. మరి దేవుడు వాటిని అన్నిటిని కూడా విడిపించి దేవుడు నాకు చూపించిన దర్శనాన్ని వారి పట్ల నెరవేర్చాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది.